History tells us that powerful people come from powerful places. History is wrong. Powerful people make places. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలరు. వాళ్ళందరినీ నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నెత్తూరులో తడిచి ఆ చరిత్ర మీ ముందుకొస్తుంది. ఎంత బలమైన వ్యక్తుల మధ్య ఇంకొకడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాట్స్. ప్రభాస్ అన్ననా మజాకా? రాధేశం, ఆదిపురుష్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత కూడా ప్రభాస్ అన్న రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ భయ్యా. అదేంటంటే తెలుగు స్టేట్స్ లో సలార్ మూవీ థియేటికల్ రేట్స్ ని దాదాపు 170 కోట్లు పెట్టి కొనుక్కున్నారంట. ట్రిబులర్ మూవీ తర్వాత ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ థియేటికల్ రైట్స్ బిజినెస్ ఇన్ తెలుగు స్టేట్స్. అండ్ ప్రభాస్ అన్న ఇప్పుడు ప్రెసెంట్ యూరోప్ లో లెగ్ సర్జరీ చేయించుకొని అక్కడే ఉన్నాడు అని తెలిసిందే. అయితే ప్రభాస్ అన్న ఇండియాకి November 6th వచ్చి ఆ తర్వాత ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. కొంచెం వెయిట్ చేయండి అంతే, మన వింటేజ్ ప్రభాస్ మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. అండ్ ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ ఫుల్ గా వైరల్ అవుతుంది భయ్యా. అదేంటంటే ఈ మూవీలో సలార్ అండ్ దేవ క్యారెక్టర్స్ లో ప్రభాస్ అన్న డ్యూయల్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు అని మనకు తెలిసిందే. అయితే రాజంనార్ క్యారెక్టర్ లో జగపతి బాబు అండ్ రాజంనార్ కొడుకు క్యారెక్టర్ అయిన వరదరాజంనార్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ యాక్ట్ చేస్తున్నారు. వరదరాజంనార్ ఇంకా సలార్ ప్రాణ స్నేహితులు. అయితే సలార్ సామ్రాజ్యానికి తూట్లు పడేలా చేసిన గ్యాంగ్ కి లీడర్ ఎవరు అని తెలుసుకుంటుంటే అది వరదరాజంనారే అని తెలిసి దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి ఫ్రెండ్ అయిన వరదరాజంనార్ కి విశ్వరూపం చూపించడమే ఈ మూవీ మెయిన్ స్టోరీ అని సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. అండ్ ఈ సస్పెన్స్ ని ఈ మూవీ క్లైమాక్స్ లో రివీల్ చేయబోతున్నారంట. ఇలా గనక జరిగితే మనం ఈ మూవీలో ఇద్దరు ప్రభాస్ లని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం ఉంది. ఇంకా సలార్ మూవీలో నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. ఆ పోస్టర్ కింద క్యాప్షన్ లో ఒక్క ముక్కలో సలార్ మూవీలో ప్రభాస్ అన్న రోల్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఈ క్యాప్షన్ లో ఏముందంటే హ్యాపీ బర్త్డే టు ద అన్రిలెంటింగ్ అన్మెర్సిఫుల్ కింగ్స్ జనరల్ సలార్. అంటే తెలుగులో దీనికి అర్థమైందంటే కనికరం లేని దయలేని కింగ్స్ యొక్క జనరల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని. అంటే ప్రభాస్ అన్న సలార్ మూవీలో కింగ్ కి కాపాలాగా ఉండే క్రూరమైన జనరల్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నాడు అని ఈ క్యాప్షన్ చూస్తే మనకు తెలిసిపోతుంది. ప్రభాస్ అన్న సలార్ మూవీ నుంచి 2 డైలాగ్స్ అయితే లీక్ అయ్యాయి. ఆ డైలాగ్స్ వింటుంటే మెంటల్ ఎక్కుతుంది భయ్యా. ఒక్కసారి మీరు కూడా వినండి. ఫస్ట్ డైలాగ్, నా మీసం తిప్పే లోపు బండి వెనక్కి తిప్పి వెళ్లిపోండి, లేదంటే తిరగడానికి బండి ఉన్నా తిప్పడానికి మీరుండరు. సెకండ్ డైలాగ్, మీరు యుద్ధానికి మీ సైన్యాన్ని తీసుకొచ్చారు, నేను సలార్ ని తీసుకొచ్చాను. ఈ డైలాగ్స్ విన్నాక దీనమ్మ డైలాగ్స్ ఈ రేంజ్ లో ఉంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ సినిమా December 22nd రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా భయ్యా, ఇండియాలో ఏ మూవీ రికార్డ్స్ మిగలవు. అండ్ ఈ మూవీని అసలు పోస్ట్ పోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ లో సలార్ పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ క్యూరియాసిటీతో వెయిట్ చేయాలని ప్రశాంత్ నీల్ ఇంకా కొన్ని సీన్స్ ని ఈ క్లైమాక్స్ లో యాడ్ చేశాడంట. అసలు ఈ మూవీ క్లైమాక్స్ చూసాక ఫ్యాన్స్ కి పిచ్చెక్కి పోవడం మాత్రం పక్కా అని మూవీ టీం నుంచి టాక్ అయితే బయటకు వచ్చింది భయ్యా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సలార్ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.